అమరావతి అద్భుతమైన రాజధాని అని చెప్తున్నారు. మరి అద్భుతమైన రాజధానిలో ప్రైవేట్ హోటల్స్కి వీళ్ళు ఎకరాలు ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు. టైర్ 3 హోటల్స్, టైర్ 4 హోటల్స్, టైర్ 5 హోటల్స్ అడిగిందే తడువుగా ఇస్తున్నారు. ల్యాండ్ని రాసిచ్చేస్తున్నారు. యాక్సెప్ట్ చేద్దామండి, తప్పేం లేదు. కానీ అమరావతి లాంటి క్యాపిటల్ సిటీలో ఒక యూనివర్సిటీ ఉండదా అండి? స్టేట్ యూనివర్సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి ఎన్ని యూనివర్సిటీలు. ఉస్మానియా యూనివర్సిటీ, ఒక హెచ్సియు, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. గవర్నమెంట్ తరపున ఒక యూనివర్సిటీ పెట్టరండి? అది గవర్నమెంట్కి సంబంధించింది కాదా? అది ప్రైడ్ కాదా? స్టేట్ ప్రైడ్ కాదా? అసలు ఆ యూనివర్సిటీ గురించే మాట్లాడు చంద్రబాబు నాయుడు. మీరు పెట్టి తీరాలి అమరావతి యూనివర్సిటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ. అక్కడెక్కడో నాగార్జున యూనివర్సిటీ ఉంటే అది ఎట్లా అమరావతికి సంబంధించిందండి? అమరావతికి దూరంగానే ఉంది కదా. NH-16 అవతలే ఉంది కదా, యువతలేం లేదు కదా. దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు మీరు? మీరు అమరావతి యూనివర్సిటీ పెట్టి తీరాల్సిందే. పాయింట్ 2, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయండి హైదరాబాద్లో? ఒక నిమ్స్ ఉందా? గొప్ప గొప్ప ఇప్పుడు టిమ్స్ అని కడుతున్నారు 4 చోట్ల. అద్భుతమైన హాస్పిటాలిటీ ఉంది. సో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పుడు అమరావతిలో ఒక హాస్పిటల్ ఉండదండి? జనరల్ హాస్పిటల్ స్టేట్కి సంబంధించింది, స్టేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయరా అండి? ఒక హాస్పిటల్ కూడా పెట్టరా? ఆ అనుబంధ కాలేజీ పెట్టరా? అసలు దాని గురించి ఎప్పుడు మాట్లాడరు ఎందుకని ముఖ్యమంత్రి గారు? ఒక హాస్పిటల్ ఉండదు, ఒక విద్యా కేంద్రం ఉండదు, ఒక రవీంద్ర భారతి లాంటి ఒక మంచి సోషల్ అండ్ ఎకలాజికల్ ఇన్స్టిట్యూషన్ ఏం పెట్టడానికి ట్రై చేయట్లేదు. అంటే అఫ్కోర్స్ ఏదో పెడతామని ఆ ప్రపోజల్స్ అయితే వచ్చాయి. ఆ ప్రపోజల్స్ ఎంతవరకు వచ్చాయో తెలియదు ఇంతవరకు. సో అది ఉండదు. సో ఎందుకు ఉండదు? గవర్నమెంట్ స్కూల్స్ ఉండవు, ఒక రిప్యూటెడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉండవు. అదేమంటే అంటారు నిడమరులో 100 కోట్లు పెట్టి బాగు చేశారు మన లోకేష్ గారు, దాన్ని తీసుకోండి, అది అమరావతి రాజధానిలో లేదా అంటే అది అమరావతిలో రాజధానిలో ఉంది. ఉన్న స్కూల్ని పెట్టడం కాదు. మీరు చెప్తున్న అద్భుతమైన క్యాపిటల్ సిటీలో కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ అండి. ఒక పాఠశాల ఉండాలి, విద్యా కేంద్రాలు ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇలాంటి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కళాక్షేత్రం ఉండాలి, ఒక పార్క్ ఉండాలి. అంటే పార్క్ ఏదో డెవలప్మెంట్ చేస్తామంటున్నారు PPP పద్ధతిలో, అది అవుతుంది అంటున్నారా? మరి అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ముందు వచ్చిన వార్తల ప్రకారం 6 నెలల్లోనే పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలు కాస్త 30 నెలలు అవుతుంది. సో అది ఎక్కడుందో తెలియదు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా అయితే ప్రభుత్వ సంస్థలు ఉండాలి కదా. ప్రభుత్వ సంస్థలు అంటే వీళ్ళ పరిపాలనా భవనాలు, వీళ్ళ భవనాలే కాదు కదా. జనానికి ఉపయోగపడే, సంఘానికి ఉపయోగపడే, సొసైటీకి ఉపయోగపడే ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉండాలి, 4 రిప్యూటెడ్ స్కూల్స్ ఉండాలి. బస్ స్టాండు, రైల్వే స్టేషను అంటారా? అది ఇప్పుడల్లా అయ్యేది కాదు. అది ఈ నెక్స్ట్ టర్మ్ పట్టుద్దో నెక్స్ట్ టర్మ్ పట్టుద్దో చెప్పలేం. ఎందుకంటే ఏదైతే వీళ్ళు అప్రూవల్ తీసుకొచ్చినటువంటి ఆ 56 కిలోమీటర్లు ఏదైతే ఖమ్మంలో నుంచి, ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడికి నంబూరు దగ్గర కలిపే ఈ 56 కిలోమీటర్ల లైన్కి కూడా ఇంతవరకు అసలు అది ఎక్కడ ఉందో తెలియదు ఆ ప్రాజెక్టు. మరి దాన్ని వార్ ఫ్రంట్లో పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉందా లేదా? చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా? ఒక బస్ టెర్మినల్ నిర్మించాల్సిన బాధ్యత వార్ ఫ్రంట్లో చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా? వేర్ వీఆర్, ఎక్కడున్నాం మనం? ఏ కాడికి పరిపాలనా భవనాలు, ఆ అసెంబ్లీ అక్కడక్కడే తిరుగుతున్నారు తప్ప కనీసం మినిమం నిర్మించండి, ఎస్టాబ్లిష్ చేయండి, మీరు ఎక్స్పాండ్ చేయండి. కనీసం ఏదైతే తాత్కాలిక భవనాలని చెప్పారు కదా అట్లా తాత్కాలికంగా నిర్మించండి. కనీసం ఇక్కడ ఒక బస్ టెర్మినల్ వస్తుంది, ఇక్కడ ఒక రైల్వే టెర్మినల్ వస్తుంది, అది ప్రోగ్రెస్ చూపించండి. ఆ ప్రోగ్రెస్ చూపించడం అంటే ప్రోగ్రెస్ చూపించరు. అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ క్లాస్ అంటారు, ఎప్పటికి వరల్డ్ క్లాస్ అయిద్దో తెలియదు. ఆ వరల్డ్ క్లాస్తో మాత్రం ఓట్లు మాత్రం గుంజేసుకుంటున్నారు జనం నుంచి. ఎవరన్నా ఏదన్నా అంటే మీరంతా పెసిమిస్టులు, మీరంతా నిరాశావాదులు, నిరంకుశవాదులు, మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే మహానుభావులు ఉన్నారు. అయ్యా మహానుభావులారా, ఒక వ్యక్తి జీవితకాలం మహా ఉంటే 70 నుంచి 75 సంవత్సరాలు బాగా బతికితే, ఏదో కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు లాగా హెల్తీ ఉంటే కదా తప్ప
నార్మల్గా ఎంతమంది బతుకుతున్నారండి? 60 నుంచి 70 సంవత్సరాలే కదా జీవితకాలం. మరి అలాంటి కాలంలో ఈ రాజధాని అనౌన్స్ చేసే దాదాపు 12 సంవత్సరాలైంది, పుష్కర కాలం అయింది. ఇంకెప్పుడు చూడాలనుకుంటున్నామండి? కనీసం చూస్తాం కదా, ఓ బస్ స్టేషన్ ఇక్కడ ఉంది సో అండ్ సో ప్లేస్లో, ఒక రైల్వే స్టేషన్ ఉంది సో అండ్ సో ప్లేస్లో. ఇక ఎయిర్పోర్ట్, బుల్లెట్ ట్రైన్లు అంటారా, ఇక అయినా మనం కల్లో చూడాల్సిందే. ఇప్పుడల్లా అది అయ్యేది కాదు, కల్లో చూస్తాం డెఫినెట్గా. సో కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి ప్రభుత్వం తరపున. ఒక మినిమం రిక్వైర్మెంట్స్ మాట్లాడకుండా మీరు ఏ కాడికి హోటల్స్ తీసుకొస్తాం తీసుకురండి హోటల్స్. కనీసం గవర్నమెంట్ సంబంధించిన రిలేటివ్ యాక్టివిటీస్ని కూడా అక్కడ పెర్ఫామ్ చేయండి. కనీసం సామాన్యుడు బతకనివ్వండి సార్. మీరు ఎందుకు సామాన్యుడి గురించి ఆలోచించలేకపోతున్నారు? చాలామంది చెప్తున్నారు కదా, ఒక హాస్పిటల్ పెట్టండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, ఒక స్కూల్ పెట్టండి, 4 స్కూళ్ళు పెట్టండి. 29 గ్రామాల్లో 4 స్కూళ్ళు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో 4 స్కూళ్ళు పెట్టలేకపోతుందా గవర్నమెంట్? ఒక బస్ టర్మినల్ కట్టలేకపోతుందా? కనీసం అమరావతి బస్ స్టాండ్ అని ఒక బస్ స్టాండ్ అన్నా కట్టొచ్చు కదా టెంపరీగా. మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎప్పుడు కడతారు? సమాధానం చెప్పండి. ఇక రైల్వే స్టేషన్ అంటారా, రైల్వే స్టేషన్ అది ఒక గాల్లో దీపం, అది ఎప్పుడు కొద్ది ఎవడీ తెలియదు. కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ సో ప్లేసెస్లో వస్తే విజిబిలిటీ ఉండాలి కదా. సో కామెంట్ చేయండి. నిజంగానే అమరావతిలో పరిపాలనా భవనాలతో పాటు సొసైటీకి ఉపయోగపడే అవకాశాలు, మిడిల్ క్లాస్ మ్యాన్కు ఉండే అవకాశాలు ఉండవా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.